వడదెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రాథమిక చర్యలు ఏం తీసుకోవాలి అని. దానికన్నా ముందు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వడదెబ్బ అనేది ఇంపార్టెంట్. సో వడదెబ్బ వచ్చినప్పుడు సివియర్గా తలనొప్పి రావడం, చర్మం అంతా ఎర్రగా మారిపోవడం, డ్రైగా అనిపించడం, నోరెండుకుపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు ఇది కొద్దిగా ప్రాణాంతకమైన విషయం. దీనికన్నా ముందు హీట్ ఎగ్జాషన్ అనేది ఉంటుంది. హీట్ స్ట్రోక్ కన్నా ముందు వచ్చేది హీట్ ఎగ్జాషన్ అని. సో ఆ సమయంలో ఫస్ట్ మనం చేయాల్సిందంటే ఆ పర్సన్ని నీడలోకి చేర్చడం. నీడ పరిస్థితి లేకపోతే చెట్టు కిందనో ఎక్కడో దగ్గర నీడ కల్పించేటట్టు చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెంటనే కాస్త అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ ఇస్తూ కూడా బాడీని అంతా కాస్త కూల్గా చేయడం ఇంపార్టెంట్. కూల్గా చేయడం అంటే ఆ వాటర్నే కాస్త బాడీ మీద చల్లినా కానీ కాస్త ఈ వడదెబ్బ ప్రమాదకరంగా కాకుండా ఉండడానికి మనం కాపాడుకోవచ్చు. ఇంపార్టెంట్గా ఎందుకు ప్రమాదకరం అని మాట్లాడుతున్నానంటే ఈ వడదెబ్బలో మోస్ట్ సెన్సిటివ్గా ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్. ఈ 3 వైటల్ ఆర్గన్స్ కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా ప్రాథమికంగా ఇలాంటి చర్యలు తీసుకొని వెంటనే ఒక హెల్త్ ఫెసిలిటీకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ మనం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వంగానే సరిపోదండి. పర్సన్కి ఎంత వాటర్ తగ్గిపోయింది, ఎంత ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ వచ్చింది, ఎంత హాని జరిగింది అనేది ఒక స్పెషలిస్ట్ ద్వారా మనము దాన్ని నిర్ధారించి దానికి తగు చర్యలు తీసుకొని దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఎందుకంటే ఇది ఒక సీరియస్ కండిషన్ కాబట్టి వైటల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటివి ఫస్ట్ ఇమ్మీడియట్గా మనం అందించి ఒక హెల్త్ ఫెసిలిటీకి షిఫ్ట్ చేసిన దానివల్ల ప్రాణాన్ని కాపాడుకోవచ్చు.